హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎండు ద్రాక్ష అండి, ఇప్పుడు కలిపేసుకుందాం. ఇది బాగా హీట్ అనేది ఉందని చెప్పేసి నేను స్టవ్ అనేది ఆపేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కొన్ని గుమ్మడి గింజలు అనేది వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ అనేది వెళ్ళి సేమియా కీర్ అండి. సేమియా కీరు పూల్ మటన్ తోట అనేది చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, మనం దీంట్లో కొంచెం అంతా సాజీర అనేది వేసేసుకుందాం. సాజీర అనేది చాలా బాగుంటుందండి కీర్లోకి. ఇంత ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. పూల్ మటన్ అనేది ఇందులో వేసేసానండి. మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై అనేది చేసేసుకుందాం. కొంచెం మాడిందండి, నాకు పర్లేదు. ఇది చిన్నదండి, ఇంత చిన్నది అనేది పెట్టద్దు. నేను ఇది వేద్దామని మర్చిపోయాను అనమాట. మళ్ళీ సరిలా ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఒకటి గిన్నె అనేది పెట్టేసుకొని దీంట్లో పాలు అనేది వేసేసుకుందాం. పాలు అనేది వేసేసుకున్నాం కదండి, కొంచెం హైలో అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం చక్కెర అనేది వేసేసుకుందాం. సూపర్. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో చక్కెర అనేది వేసేసుకుందాం. నేను దీంతో కొంచెం దీంట్లో ముప్పావు కప్పు అనేది తీసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాం. చక్కెర వేయగానే ఒకసారి కలుపుకుంటే అన్నమాట. చక్కెర అనేది తిప్పుకుంటే ఏంటంటే వేడిగా అడుగంటది అనమాట. తిప్పుతూ ఉండాలి ఒక 2-3 నిమిషాల వరకు. ఇట్లా ఇందులో ఇలాచీ అనేది ఒలుసుకొని వేసుకున్నానండి. ఇలాగే గింజలు ఈ కనబడేదంతా ఇలాచీ అనమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు మటన్ అనేది వేసేసుకుందాం. మటన్ అనేది కలిపేసుకుందాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకుందాం. మంచిగా ఉడుకుతూ ఉంది కదా, సో ఇంకొంచెం ఇలా అనేది అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో సేమియా అనేది వేసేసుకున్నాం. సేమియా అనేది వేసేసుకున్నాక కలిపేసుకుందాం. ఇది నేను చిన్న దాంట్లో అనేది వేసుకోవడం వల్ల మాడిందండి కొంచెం. ఇంకా వేసాను. పెద్ద దాంట్లో వేసి వేయించుకోండి మటన్ అనేది.
ఇప్పుడు ఇది స్టవ్ అనేది ఆపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే పెట్టేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందో. నేను టేస్ట్ చేసి చెప్తానండి. ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ ఆపేసినాక మూత అనేది పెట్టేసుకుంటే మంచిగా ఉమ్మగిలుతుంది అనమాట. ఓకేనా.